హైదరాబాద్లోని సీతారాంబాగ్లో శ్రీరాముని శోభయాత్ర ప్రారంభమైంది. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శోభయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభయాత్ర సాగనుంది. 20,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను సిపి సివి ఆనంద్ పరిశీలించారు. సీతారాంబాగ్ శ్రీరామనవమి వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. రెడ్ శోభయాత్ర దగ్గర ప్రస్తుత పరిస్థితి గురించి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. చెప్పండి నాగేంద్ర. థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్ నగరం అంతా కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో మారుమోగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా శ్రీరాముని వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ నవమికి సంబంధించినటువంటి వేడుకలు, ముఖ్యంగా సీతారాముల వారి కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత నగరంలో, హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సరే ఆ శ్రీరాముని యొక్క శోభాయాత్రతో పూర్తిగా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడవచ్చు, నగరంలో ఎక్కడ చూసినా యాత్రలు అటువంటి శ్రీరాముని కళ్యాణం జరిగిన తర్వాత అక్కడి నుంచి ప్రస్తుతం శ్రీరామునికి సంబంధించినటువంటి అయితే ప్రారంభమైంది. సీతారాంబాగ్ లో జరిగినటువంటి కళ్యాణ వేడుకల్లో గవర్నర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ శర్మ ప్రస్తుతం ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడి నుంచి ప్రధానంగా సీతారాంబాగ్, అదేవిధంగా ధూల్పేట్ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ కి సంబంధించినటువంటి శ్రీరాముని శోభాయాత్ర అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, మన అఫ్జల్గంజ్ వద్ద ఉన్నటువంటి ధూల్పేట్ దగ్గరలో ఉన్నటువంటి చౌరస్తాలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆ రాముని యొక్క నామస్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఆ రామునికి సంబంధించినటువంటి శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే రాజాసింగ్ తీసేటటువంటి ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రస్తుతం ఇక్కడ చేరుకోబోతుందని చెప్పాలి. ఒకవైపు శ్రీరాముని శోభాయాత్రలకు సంబంధించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రస్తుతమైతే నగర వ్యాప్తంగా దాదాపు 20,000 మందికి పైగా కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా శోభాయాత్ర జరిగేటటువంటి ప్రాంతాల్లో పూర్తిగా పోలీసుల నిఘాలో ఉంది. ఎక్కడికక్కడ కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు మరొక వైపు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా ఈ శోభాయాత్రకు సంబంధించినటువంటి ర్యాలీని ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరొకవైపు హైదరాబాద్ సిపి ఇప్పటికే సివి ఆనంద్ కూడా ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఓల్డ్ సిటీలో జరిగేటటువంటి సమయంలో ఎక్కడైనా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసి ముందుగా ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి శోభాయాత్రని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి శోభాయాత్రలు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మరికాసేపట్లోనే సీతారాంబాగ్ నుంచి ధూల్పేట్ నుంచి ప్రస్తుతం మరికాసేపట్లో మనం చూసేటటువంటి ప్రాంతం అఫ్జల్గంజ్ ఏరియాకి చేరుకోబోతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి శోభాయాత్రలో ఎక్కడికక్కడ కూడా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరాముని నామస్మరణతో పూర్తిగా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఎక్కడికక్కడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఆ పదార్థాలు సదుపాయం కానీ ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనం చూడొచ్చు, మన శోభాయాత్ర వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరూ బిల్డింగ్ పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఎక్కడికక్కడ కూడా ప్రత్యేకంగా కమిటీలు అన్ని కూడా శోభాయాత్రకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో జరిగేటటువంటి శోభాయాత్రకు సంబంధించి అంగరంగ వైభవంగా అయితే ప్రస్తుతం ఆ శోభాయాత్ర కొనసాగుతుంది. మొదటగా సీతారాంబాగ్ లో ప్రారంభమైనటువంటి ఈ శోభాయాత్ర బోయిగూడ కమాన్ వైపుగా వస్తుంది. అక్కడి నుంచి అనితా టవర్స్, అదేవిధంగా జాలి హనుమాన్ టెంపుల్ మీదుగా ఈ శోభాయాత్రలో పెద్ద ఎత్తున ఆ భక్తులంతా కూడా పాల్గొనే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి
ధూల్పేట విక్రమ్, అదేవిధంగా జమీరాబాద్ బజార్, అదేవిధంగా బేగం బజార్ తో పాటు సిత్తం బజార్, శంకర్పేట హోటల్ తో పాటు ఇతర ప్రాంతాలన్నీ చేరుకొని పోటీలో ఉన్నటువంటి గౌలీగూడ వైపు ప్రస్తుతం ఆ శ్రీరామునికి సంబంధించినటువంటి శోభాయాత్ర వెళ్ళబోతుంది. ఇప్పటికే పోలీసులు అయితే ఎక్కడికక్కడ భారీ భద్రత నడుమ ఈ శోభాయాత్రని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి దుర్గా.